వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సుహాస్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఆహాలో ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే అంబాజీపేట అనే ఊర్లో వెంకట్ అనే వ్యక్తి పెద్ద మనిషిలాగా చెలామణి అవుతూ ఉంటాడు. ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పు తీసుకొని వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే గ్రామంలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తూ ఉంటాడు. సుహాస్ అక్క పద్మ అదే ఊర్లో స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. ఆయన ప్రతి ఆదివారం వెంకట్ దగ్గర తన వ్యాపారాల లెక్కలు చూసుకుంటుంది. మరోపక్క వెంకట్ చెల్లి శివానితో సుహాస్ ప్రేమలో పడతాడు. వీళ్ళ ప్రేమ ఎక్కడికి దారి తీస్తుంది? కులాన్ని, డబ్బుని చూసుకొని అహంకారంతో రెచ్చిపోయిన వెంకట్ కి సుహాస్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అసలు వీళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా కథ బాగుంది. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కథ చాలా న్యాచురల్ గా సాగుతుంది. ఇది ఈ సినిమాకి ప్లస్ అయింది. డైరెక్టర్ మంచి ఎలిమెంట్స్ ని కథలో రాసుకున్నాడు. తను రాసుకున్న ఎలిమెంట్స్ ని స్క్రీన్ పై చూపెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సుహాస్ తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు. అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా తీసుండొచ్చు. దాన్ని డైరెక్టర్ పూర్తిగా యూజ్ చేసుకోలేకపోయాడు. కొన్ని సీన్స్ లో మరీ ఓవర్ చేస్తున్నారేంట్రా అనిపించింది. మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. కామెడీ కోసం కొన్ని అనవసర ఎలిమెంట్స్ ని ఇరికించినట్టు అనిపించింది. ఇంపార్టెంట్ సీన్స్ లో నరేషన్ గ్రిప్పింగ్ గా లేదు. ఇవన్నీ కాదు, ఓవరాల్ గా సినిమా ఎలా ఉందో చెప్పాలంటే సినిమా బాగుంది, కానీ స్లో నరేషన్, రొటీన్ లవ్ డ్రామా కొంచెం బోర్ కొట్టిస్తాయి. ఓటీటీలో ఒకసారి చూసేయొచ్చు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5 కి 3 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.